మాచర్ల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మాదార్ సాహెబ్ను కౌన్సిల్ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ చైర్మన్ రాజీనామాతో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వైస్ చైర్మన్గా ఉన్న మాదార్ సాహెబ్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాదార్ సాహెబ్ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు, అధికారులు, స్నేహితులు, బంధువులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. మైనారిటీల సంక్షేమమే శిరోధార్యం, మైనారిటీల సంక్షేమమే తెలుగుదేశం పార్టీకి శిరోధార్యమని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు. మాచర్ల మున్సిపాలిటీకి ఘన చరిత్ర ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ముస్లింలను, 3 వైశ్యులను మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నుకున్న ఘనత తెలుగుదేశానికే దక్కుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ముస్లింల హక్కుల కోసం, వారి ఉన్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఆలోచిస్తూ ఉంటారని, గతంలో రద్దు చేసిన అనేక సంక్షేమ పథకాలను తిరిగి ఎన్డీఏ ప్రభుత్వంలో పునరుద్ధరించడం జరిగిందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా మదార్ను చైర్మన్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ క్రమంలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు చైర్మన్గా మదార్కు అవకాశం కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. పాలన గాడిన పడింది. ఎమ్మెల్యే జూలకంటి గత వైసీపీ పాలనలో మాచర్ల మున్సిపాలిటీ 12 కోట్ల అప్పులో ఉందని ఎమ్మెల్యే జూలకంటి వివరించారు. గడిచిన 10 నెలల్లో దాదాపు 9 కోట్ల మేర అప్పులు తీర్చి రికార్డును బ్రేక్ చేసేలా పాలనను గాడిలో పెట్టారని, మున్సిపల్ బాడీని, అధికారులను ఆయన అభినందించారు. ఇంకా రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేసి మిగిలిన అప్పులు కూడా తీర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలానే మున్సిపాలిటీ పరిధిలో ఆదాయ వనరులు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. పట్టణ పరిధిలో దాదాపు 3 కోట్లతో పట్టణ రోడ్లను ఆధునీకరిస్తున్నామని, ఇంకా మిగిలిన రోడ్లకు 11 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. నగరాన్ని ఆధునీకరించేందుకు అవసరమైన క్లీనింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, అధికారులు, చైర్మన్ మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 2020 నుండి మార్చి 2026 వరకు ఆర్థిక సంవత్సరాలకు నీటి సరఫరా 7 తాజాగా సుమారు 1/4/2020 యూప్రొక్యూర్మెంట్ ద్వారా టన్నుల నుంచి తేదీ 8/4/2020 ప్రైస్ బిడ్ ఓపెన్ చేయగా ఈ దిగువచ్చిన శిక్షణ విలువ 0.01% తక్కువకు అనగా కౌన్సిల్ తీర్మానం నెంబర్ 543 తేదీ 23/8/2024 మరియు మెమో నెంబర్ 27/25/8 2025-2/7/4/2020 శ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారి రాటిఫికేషన్ ద్వారా చైర్పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పోలు నరసింహారావు గారు వైస్ చైర్మన్ 2 వారు వ్యక్తిగత కారణాల వల్ల దృష్ట్యా చైర్పర్సన్ ఇన్ఛార్జి మరియు వైస్ చైర్మన్ 2 పదవికి రాజీనామా చేస్తున్నానని మరియు 17వ వార్డు మెంబర్గా కొనసాగుతారని తెలిపినారు. అందుపై శ్రీ పోలు నరసింహారావు వారు చైర్పర్సన్ ఇన్ఛార్జ్ పదవికి మరియు వైస్ చైర్మన్ 2 పదవికి రాజీనామా ఆమోదించిన కౌన్సిల్ వారి ఆమోదం కోరబోతున్నది. మరియు శ్రీ షేక్ మదార్ సాహెబ్ గారు వైస్ చైర్పర్సన్ 1 వారికి చైర్పర్సన్ ఇన్ఛార్జ్ విధులను అప్పగించేందుకు గాను కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. కార్యక్రమాలు కూడా బహుశా జూన్, జూలై నెలలో మరి మొదలవుతామని చెప్పేసి ఆశిస్తున్నాం. అవన్నీ కూడా ఢిల్లీ నుంచి ఫైల్ రావాలి, దానికోసం వెయిటింగ్ లో ఉన్నాం. అది వచ్చిన వెంటనే ఒక 40 రోజుల్లో టెండర్ వ్యవధి ఉంటుంది. ఈలోపు మరి ఆ టెండర్ వ్యవధి కాగానే క్విక్గా తొందరగా రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాచర్ల పట్టణాన్ని ఆధునీకరించడంలో అలాగే శుభ్రత పాటించడంలో శానిటైజేషన్ కూడా మరి కొత్త మిషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. వీటికి తోడు మన మొత్తం మున్సిపాలిటీలో రోడ్స్ ఎస్టిమేట్ చేస్తే మొత్తం ఈ సెక్షన్ 11 కోట్ల రూపాయలు వచ్చింది. దీనికి తోడు మరొక 2 కోట్ల రూపాయలు నేను డిఎన్ఎఫ్ నిధుల నుంచి మీకు తీసుకొచ్చి కౌన్సిల్ అప్పచెప్పానని సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఈ ఉన్న ఎస్టిమేట్స్ ని మనం ఏవైతే గ్రావెల్ బేస్ కూడా లేని రోడ్లు అయితే ఉన్నాయో
అట్లానే నూతన నూతన చైర్మన్ సన్మానించవలసిందిగా నరసింహరావు గారు सर चुन सर प्लीज सर सही हो गया डाउन करो కొంచెం 10 నిమిషాలు ప్లీజ్ సైఫ్ हो गया నుంచి పోలు నరసింహరావు గారు మాట్లాడవలసిందిగా. చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మరి 8 నెలల 15 రోజుల క్రితము ఈ సీట్లో మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మరి కూర్చోబెట్టి 8 నెలల 15 రోజులు మరి మాచవుని చూడండి అని చెప్పేసి మున్సిపాలిటీ అని చెప్పి చెప్పారు. వారు చెప్పిన ఆకలితోటి నా చేతనైన వరకు కూడా మన కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆఫీసర్లు మన మున్సిపల్ సిబ్బందితోటి అందరూ కలిసిమెలిసి మరి మాచల్ని చాలా వరకు కూడా చాలా సుందరంగా చేశాము. ఇది చెప్పినందుకు మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు. అలానే లోగడ 7 కోట్ల ప్రభుత్వంలో అప్పు చేసి ఉంటే ఆ అప్పుని మరి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ అప్పుని బట్టి చేశాం. అలానే కొన్ని అప్పులు 2 కోట్ల సుమారు బిల్లులు ఆగిపోయిన అప్పట్లో దాంట్లో సగం వరకు మేము చేశాం. అలానే మరి జిఎస్టీ కట్టాలి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా జిఎస్టీ కట్టలేదు వాళ్ళు. మొన్న మా డబ్బులు ఆపుతుంటే 27 లక్షల రూపాయలు జిఎస్టీ కూడా మేమే మన కౌన్సిల్ ఆమోదంతో మరి మన బ్రహ్మారెడ్డి గారి ఆమోదంతో అది కూడా అప్పు తీర్చేశాం. మరి రాబోయే రోజుల్లో మా అన్న మదర్సాబ్ గారు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి మాచల్లికి మంచి పేరు తీసుకొచ్చి బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతో బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. सर अल्लाह आज का बहुत ही मुबारक मशगूल प्रोग्राम है। अल्लाह इसको बेहद कामयाब फरमा।